మనము బైక్ మీద గాని కారులో గాని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ రాగానే అక్కడ ఉన్న రెడ్ సిగ్నల్ చూసి మన బండిని మనము వెంటనే ఆపేస్తాము. ట్రాఫిక్ సిగ్నల్స్ను అంతగా పాటించే మనము దేవుని యొక్క వాక్యమును ఆ విధముగా మనము మన అనుదిన జీవితములో మనము పాటిస్తున్నామా? మనము చదివిన వాక్యమును లేక సంఘములో మనము విన్న వాక్యమును ఆ విధముగా మనము విధేయత చూపిస్తున్నామా? అబ్రహాము జీవితంలో దేవుడు ఒక రోజున ఉదయాన్నే ఆయనకి చెప్పాడు, నీ ఇంటిలో ఉన్న 8 రోజులు ఆ పైబడిన వయసు కల మగ వాళ్ళందరినీ కూడా గోప్యాంగ చర్మము సున్నతి చేయము అని చెప్పాడు. అబ్రహాముకి అప్పటికే 318 మంది మగవాళ్లు ఉన్నారు. వారికి పుట్టిన బిడ్డలు వీరందరూ కూడా సుమారుగా 500 మంది ఉంటారు. ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనం చెబుతున్నది, అబ్రహాముతో పాటుగా ఇష్మాయేలుకును తన ఇంట పుట్టిన వారందరికినూ తన వెండితో కొన్న వారందరికినూ ఆయన ఆ రోజు వారందరినీ పట్టుకుని ఆయన సున్నతి చేసినట్లుగా మనము చూస్తాము. అంటే సుమారుగా 500 మందికి ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన ఇంతమందికి ఆయన సున్నతి చేశాడు. ఒక్క రోజులో 500 మందికి సున్నతి చేయటము అంటే ఆ రోజుల్లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అని మనము చెప్పాలి. మరి అబ్రహాము ఆ విధముగా దేవునికి వెంటనే విధేయత చూపించటము ద్వారా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన్ని పిలిచాడు. మరి మన జీవితంలో ఆశీర్వాదాలు పొందాలి అంటే విధేయత అనేది మనము కలిగి ఉండాలి. విధేయత అనే తలుపును మనము తెరిస్తే ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తాయి. ఆ విధముగా అబ్రహాము జీవితాన్ని బట్టి మనము విధేయత చూపించటము నేర్చుకుందాం.